గ్రామ సర్పంచ్ సీటు దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రచారాలతో నానా తంటాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రంగొత్తంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సింగిరెడ్డి నవీన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఆదివారం కావడంతో చికెన్ సెంటర్ వద్ద చికెన్ కత్తితో కొడుతూ కస్టమర్లకు ఇస్తూ మరోపక్క హమాలీల వద్దకు వెళ్లి ధాన్యాన్ని తూకం వేస్తూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. మన గ్రామ ప్రాంతానికి మల్లన్న సాగర్ నుండి సాగునీరు రావడానికి కాల్వలు లేనందున సర్పంచ్గా గెలిపిస్తే కాల్వల ద్వారా సాగునీరు తెస్తానని సర్పంచ్ అభ్యర్థి నవీన్ హామీ ఇచ్చారు. రావడం జరిగింది. ఆ ఫుట్బాల్ గుర్తుపై మీ అందరి అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించుకున్నట్టయితే మన గ్రామ అభివృద్ధి కోసము, అట్లాగే మన గ్రామము ముఖ్యంగా రైతు ఆధారిత గ్రామము కాబట్టి ఎక్కువ శాతం రైతులు ఉన్నారు కాబట్టి మన చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా మల్లన్న సాగర్ కాలువలు ఉన్నాయి, మన గ్రామానికి లేదు. కాబట్టి మన గ్రామంలో చెరువులో ఉన్నటువంటి భూగర్భ జలాలు అంతరించిపోవడం వల్ల మనం పంటలు నష్టపోతున్నాము. కాబట్టి ఈ పంటలు మనము సక్రమంగా పండించుకోవాలంటే నీటి ఆధారం కావాలి. కాబట్టి ఈ కాలువలు తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. అట్లాగే గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసము గ్రామ అభివృద్ధి కమిటీలు వేసి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందు నిల్చుంటాను. కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటు నాకు వేసి గెలిపించగలరని, ఏదైనా మంచి అభివృద్ధి వైపు మీ ఓటును వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు